సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిండ్రు. వారే కాదు, ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు, మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బూరుగుల రామకృష్ణారావు గారు ఎనలేని సేవల్ని ఆనాడు అందించారు. రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు రాణించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు. వారు నిబద్ధత కలిగిన సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్టులు సహజ మిత్రులుగా భావించి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు సోదరులను సహజ మిత్రులుగా భావించి ఆ జిల్లా నుంచి రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు రాణించడం జరిగింది. ఇది మా జిల్లాకు గర్వకారణం. ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా వేదికలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం గురించి, మన వాళ్ళ గురించి, ప్రజలకు అందించిన సేవలు, ప్రజల వాళ్ళకు వచ్చిన గుర్తింపును చెప్పుకోవడం మన గౌరవాన్ని కొంత పెంచుతుంది. అందుకే ఈనాడు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తెస్తే, రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడూ ప్రజలలో గౌరవాన్ని పొందుతారు. వారి కుటుంబానికి ఎప్పుడూ ప్రజలు నమస్కారం పెడతానే ఉంటారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించారు కాబట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించిన ఈ సమాజం వాళ్ళని గౌరవిస్తుంది. అందుకే ఈరోజు విజయలక్ష్మి గారు చిన్న కోరికలు కోరిన వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల, ఊరికి ఒక రోడ్డు, ఒక బస్సు వచ్చింది. ముఖ్యమంత్రి, మీరు మా సంపత్తిని అడిగినా కూడా పని జరిగిపోద్ది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి శాసనసభలో మిత్రులు కూనంనేని సాంబశివరావు గారు సభ జరుగుతున్నాడు, మధ్యలో వచ్చి నాకు ఒక కాగితం ఇచ్చిండు. ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు. తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది అని సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ చదివిన 10 నిమిషాల్లోనే అదే శాసనసభలో నిలబడి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సూచనను మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి అక్కడికక్కడ శాసనసభలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ప్రకటించడమే కాదు, ఈనాడు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల చేత గౌరవింపబడే వ్యక్తుల యొక్క పేర్లు, వాళ్ళ చిరునామాలు శాశ్వతంగా ఈ తెలంగాణలో ఉండాలి. అందుకే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా మారితే ఆ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఈ తెలంగాణలో పోరాట స్ఫూర్తికి గౌరవం ఉంటుంది అని చెప్పి తెలుగు యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు మా ప్రభుత్వం పెట్టింది. ఇదే కాదు,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక నూతన సంస్థను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి ఆనాడు మొదటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి స్ఫూర్తిగా నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి పేర్లు పెట్టుకోవడమే కాదు, ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము అనంటే ఆనాడు సామాజిక చైతన్యం తీసుకొచ్చి బహుజనుల యొక్క ప్రభుత్వాన్ని పాలనను అందించి గోల్కొండ కోట మీద నుంచి పరిపాలన సాగించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని అక్కడ సెక్రటేరియట్ ముందలో మనము మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ స్ఫూర్తి కావాలి, వీరి స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలి. ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు, కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని, శాసనమండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని, అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం. చాలామంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు, చాలామంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను చెప్పిన మీకు ఇస్తే మీకు నాకే ఉపయోగపడతారా, మీరు శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయనియండి, మళ్ళీ చూద్దాంలే అని. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు, పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం. ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం. మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది. అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు. ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం. అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని, రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు, ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు.
ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులను కలిసి వచ్చే పక్షాలను కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం. అది మహిళా కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు, విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు. కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్టదిగ్బంధం చేయండి అని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి. అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దీ చోడ్ అని ఈరోజు ఒక స్లోగన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు. ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళ 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్లకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు.